మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల్ని 15 నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా. ఎందుకు మీరు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ 10 మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు. ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకు ఇచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు. మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు? మరి ఆ జీవోని రద్దు చేయండి. మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే, డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా, అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీల్ని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది, సవిత. మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో? ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు. ఈరోజు అమరావతిలో వర్షం వచ్చింది, నీళ్లు తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను. మరి నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? నీకు ఓట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. ఈరోజు హైదరాబాద్ లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు. అబద్ధాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనేదానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప, ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్ లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు.
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో నిందితుడు నిఖిల్ ని పోలీసులు పట్టుకున్నారు. రాంచీలో మరో 2 అరెస్ట్ చేశారు. రేణు అగర్వాల్ హత్యకు ముందు హర్ష గ్యాంగ్ తూఫ్రాన్ లో మందు పార్టీ చేసుకున్నారు. పార్టీలో మొత్తం 9 మందిని పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, మొత్తానికైతే సంచలనం సృష్టించిన కూకట్పల్లిలోని రేణు అగర్వాల్ హత్య కేసులోని నిందితులైతే పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే నిందితులని పోలీసులు పట్టుకున్నారు. సో వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు, పోలీసులు ఏమంటున్నారు? కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హర్ష అలాగే రోషన్ ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత 2 నిందితులు జార్ఖండ్ కు పారిపోవడం జరిగింది. దీంతో ఒకసారిగా టెక్నికల్ ఎవిడెన్స్ అలాగే ఇతర కీలక ఆధారాలను బేస్ చేసుకొని వారి కోసం మొత్తం ప్రత్యేకంగా 5 బృందాలను జార్ఖండ్ పంపించడం జరిగింది. జార్ఖండ్ పంపించిన తర్వాత వాళ్ళు రాంచీలో పట్టుబడ్డారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని హైదరాబాదు తరలిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు ఏ రకంగా హత్యకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించబోతూ ఉన్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ లో హత్య చేయడానికి ప్రధాన కారణం రేణు అగర్వాల్ కుటుంబం ఆ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా నగదు అలాగే నగలును టార్గెట్ చేసుకునే ఇటు రోషన్ అలాగే హర్షల్ ఇద్దరు కూడా యొక్క హత్యకు డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. తాము ముందుగా గంజాయి తీసుకొని వీళ్ళు ఇంట్లోకి రావడం జరిగింది. గంజాయి సేవించి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఇంట్లో ఉన్నటువంటి నగలు అలాగే డబ్బు ఎక్కడెక్కడుందో చూపించాలని కూడా అడగటం జరిగింది. ఆమె ఎంతకు నిరాకరించడంతో గంజాయి మత్తులో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆమెను పొడిచి చంపారు. అక్కడ అందరికాడికి డబ్బును తీసుకోవడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్నటువంటి దాదాపు 7 తులాల బంగారం వరకు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని ఆమె వెహికల్లోనే కింద పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఆమె స్కూటీలోనే పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఆ వెహికల్ ను అఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఉంచి ఆ తర్వాత వాళ్ళు అక్కడ ట్రైన్ ఎక్కి జార్ఖండ్ పారిపోయినట్లు కూడా తెలిసింది. సో దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఎట్టకేలకు ఎన్నో కీలక పరిణామాల తర్వాత సస్పెన్స్ల తర్వాత వీళ్ళిద్దరు నిందితులను కూడా ఇప్పుడు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న. మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీశాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీశాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు డిపార్ట్మెంట్. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? నా ఫోన్ లేపుతున్నారు. మమ్మల్ని ఆపుతున్నారు అంటే ఆదివాసుల మీద మీరు అఘాయిత్యం చేయబోతున్నారా? మరి మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారో మేము అదే చూపెడతాం. ఏం మార్పింగ్ ఏ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు ఇక్కడ చేసిన డ్యూటీ ఎవరు కూడా లోపలికి ఎవరు కూడా జర్నలిస్ట్ ఆపమని చెప్పారా? ఎవరిని లోపలికి చెప్పేట్లా మాట జర్నలిస్టులను కూడా ఆపమన్నారు. సార్ చెప్పారు మీకు అట్లా ఇట్లా ఎవరిని రానియద్దు అని చెప్పేసి ఏమన్నా ఉందా? చూపించండి ఒకసారి. లేకపోతే ఫోన్ చేయరా? ఫోన్ చేయరు. మీరు ఫోన్ చేసి మాట్లాడండి. రిపోర్టర్లు వచ్చినా చెప్పు. రిపోర్టర్లు వచ్చారు.
మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండేపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది పోలీసులు భారీగా మోహరించారు. దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన ఆదివాసులు అటవీ శాఖ సిబ్బందిని ప్రతిఘటిస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఇక్కడ దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో అయితే అక్కడ ఉన్న ఆదివాసుల గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ సిద్దమైనట్టుగా తెలుస్తుంది. సో అక్కడ ఆదివాసులు ఏమంటున్నారు? రైట్ శాలిని, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా 50 ఆదివాసీ కుటుంబాలు కూడా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో కూడా గుడిసెలు వేసుకొని కూడా నివసిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఆ గుడిసెలను తొలగించడానికి కూడా భారీగా కూడా దాదాపు 200 మంది పోలీసులు, ఏదైతే అటవీ శాఖ సిబ్బందితో పాటు పోలీసులు కలిసి కూడా సుమారు 200 మంది కూడా ఉదయం 6 గంటలకే కూడా అటవీ ప్రాంతానికి, దమ్మన్నపేట అటవీ ప్రాంతానికి చేరుకొని కూడా ఆదివాసుల గుడిసెలు తొలగించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఆదివాసులు కూడా ప్రతిఘటించారు. ఇక ఈ నేపథ్యంలోనే కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే నిన్న కొంతమంది అటవీ శాఖ అధికారులు అక్కడికి గుడిసెలను తొలగించడానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఒక అటవీ శాఖ అధికారిపై కూడా ఆదివాసులు దాడి చేసిన ఈ దాడి నేపథ్యంలోనే కూడా ఉద్రిక్త నెలకొన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఇవాళ మొత్తం గుడిసెలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉందని కూడా ఉన్నత స్థాయి అధికారులు, పోలీసులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి కూడా వెనుదిరిగినట్టు మనకు సమాచారం వస్తున్నది. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న కారం చల్లి అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడినటువంటి 14 మంది మహిళలను కూడా అరెస్ట్ చేసి కూడా దండపల్లి పోలీస్ స్టేషన్ తరలించి కూడా అలానే అయితే అరెస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి పరిస్థితులుగా ఇప్పటికే కూడా ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఒకరొకరు కూడా పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. ఖచ్చితంగా ఏదైతే ఆదివాసులపై కూడా అటవీ శాఖ అధికారులు జులుం చేయడం సరికాదు అంటున్నారు. ముఖ్యంగా 14 మంది మహిళలను అరెస్ట్ చేయడం అయితే సరికాదు అంటున్నారు. ఇప్పటికైనా కూడా ఆదివాసీ మహిళలను బేషరతుగా విడుదల చేయాలి, లేదంటే కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా ఆందోళన చేయడానికి సిద్ధమైతేనైతే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులందరూ కూడా ఇప్పటికీ కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ పాటించనున్నాయి. 15న ఇంజనీరింగ్, 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పాటించనున్నాయి. కాలేజీలు మూసివేస్తామని ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి. ఈ నెల 15న జరిగే ఇంజనీరింగ్ డేను బ్లాక్ డేగా పాటిస్తామని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేసేంత వరకు కాలేజీలను తెరవమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. రియంబర్స్మెంట్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు తెలిపాయి. పెండింగ్ బకాయిల టోకెన్ జారీ చేసిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు 1200 రూపాయల కోట్లు, డిగ్రీ, పీజీ కాలేజీలకు 400 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్తో బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించాయి. రైట్, ఇటు కాలేజీలు మూసివేస్తామనైతే ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అయితే అటు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వారు బంద్ పాటించకుండా ప్రభుత్వం యాజమాన్యాలను పిలిచి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? యశాలని, ప్రస్తుతం అయితే బంద్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసును అందించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఇంతవరకు తమకైతే సమాచారం లేదు అని చెప్పేసి కూడా ఇటు విద్యా సంస్థల ఇటు సమాఖ్య అంటే జేఏసీ ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 8,000 కోట్లకు పైగా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి 15వ తేదీ నుంచి ఇటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలతో పాటు ఇతర
ఇతర వృత్తి విద్యా కళాశాలలను కూడా మూసివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి. అదే బాటలో 16వ తేదీ నుంచి డిగ్రీ అదేవిధంగా పీజీ కాలేజీలు కూడా నిరవధికంగా బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత జూలై నెలలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కళాశాలల యాజమాన్యాలు కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా ఒక మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రధానంగా 1,00,00,000 కోట్ల కార్పస్ ఫండ్తో ఏదైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఇతర సిఎస్ఆర్ సంస్థల నిధులు అవన్నీ కూడా సమీకరించి 1,00,000 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి ఏటా 3,000 కోట్ల ఏదైతే వడ్డీ వస్తుందో దాని ద్వారా ఎవ్రీ ఇయర్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించవచ్చు అని చెప్పేసి కూడా గత జూలైలోనే ప్రతిపాదన చేసినప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల ఇటు బిల్డింగ్లో అద్దె చెల్లించడం అద్దెతో పాటు ఇటు ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి కూడా ఇటు కళాశాలల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం దీనికి సంబంధించి సత్వర నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఖచ్చితంగా నిరవధిక ఏదైతే బంద్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో 10 లక్షలకు పైగా కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధికంగా బంద్ పాటిస్తే ఖచ్చితంగా ఇటు విద్యార్థులు కూడా నష్టపోతారని చెప్పి కూడా కళాశాలల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి సత్వరమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు కళాశాలల యాజమాన్యాలు అయితే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరొక వైపు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దృష్టికి కూడా ఇదే అంశాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఖచ్చితంగా నిరవధిక బంద్కే వెళ్తామని చెప్పి కూడా కళాశాలల యాజమాన్యాలు అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దానికి 360 డిగ్రీ ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద, నీ ఏకాగ్రత మీద, నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. అందువల్ల పిల్లలందరితో నా మనవి, నేను తక్కువ మాట్లాడతాను, మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా సరే, మాకేమో ఇది అలవాటు అయిపోతుంది. నా తపనల్లో కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఆర్ఎస్ కొలాబరేటివ్ సొల్యూషన్స్ వారి నేతృత్వంలో వచ్చిన వివిధ కంపెనీల హెచ్ఆర్స్ అందరికీ కూడా హరీష్ రావు గారి చేతుల మీద చిన్న సత్కారం, ఫాలోడ్ బై దీని తర్వాత ఇమీడియట్ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఇచ్చిన కౌంటర్లకు వెళ్ళి మీ ఇంటర్వ్యూను చేసి సక్సెస్ అవ్వాల్సిందే కోరుతున్నాం. Now I would like to call HR on dais for HR facilitation. నెల్లూరులో యువతి దారుణ హత్యకు గురైంది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. నిన్న రాత్రి మైథిలి ప్రియ నిఖిల్ రూమ్ కి వచ్చింది. రూమ్ లో మైథిలి ప్రియ నిఖిల్ మధ్య ఘర్షణ ఏర్పడింది. నిఖిల్ ఆవేశంతో మైథిలి ప్రియపై కత్తితో దాడి చేశాడు. మైథిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు పిఎస్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో యువతి దారుణ హత్యకు గురైంది.
బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. నిన్న రాత్రి మైథిలి ప్రియ నిఖిల్ రూమ్ కి వచ్చింది. రూమ్ లో మైథిలి ప్రియ నిఖిల్ మధ్య ఘర్షణ ఏర్పడింది. నిఖిల్ ఆవేశంతో మైథిలి ప్రియపై కత్తితో దాడి చేశాడు. మైథిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు పిఎస్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, దారుణ హత్య చోటు చేసుకునింది. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో సంచలనంగా మారిన ఈ హత్య అయితే మాత్రం గత అర్ధరాత్రి అంతా పొద్దుపోయిన జరిగినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో పోస్టల్ కాలనీ నందు ఎవరైతే ఈ ఇద్దరు మైథిలి అలాగే నిఖిల్ ఈ హత్య జరిగిన ఆ రూమ్ లో హత్య జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. మైథిలి ప్రియ బి ఫార్మసీ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కళాశాలలో పోస్టల్ కాలనీలోనే లేడీస్ హాస్టల్లో ఉంటుంది. అక్కడ ఉండి ఫర్దర్ గా ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ కూడా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఏదైతే నిఖిల్ కూడా ఈమెకి చాలా కాలంగా పరిచయము. ఈ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కొంత సన్నిహితంగా మెలిగేవాళ్ళు. నిఖిల్ రూమ్ కి అప్పుడప్పుడు మైథిలి ప్రియ వచ్చి వెళ్ళేదంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఏం జరిగిందో ఏమో, ఈ ఘర్షణ గల కారణాలు ఏంటో తెలియదు కానీ నిఖిల్ కత్తితో పొడిచి మైథిలి ప్రియను చంపి అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన. అయితే మైథిలి ప్రియ మృతదేహం ఏదైతే ఆ రూమ్ కు సంబంధించినటువంటి మెట్లపై పడి ఉంది. మైథిలి ప్రియను హతమార్చిన అనంతరం ఏదైతే నిఖిల్ మాత్రం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పోలీసులకు. ఈ జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంత మనకి అంతున సమాచారం, నిఖిల్ పోలీస్ స్టేషన్ లొంగిపోతూ ఈ హత్య నేను చేయలేదు, నాకు ఆమె గొడవ పడింది, ఆమె కత్తితో పొడుచుకునింది అంటూ కూడా నేను ఎంత వారించిన ఆమె కత్తితో పొడుచుకుంది అంటూ కూడా ఒక కోణం అయితే వినిపిస్తుంది. అయితే దీంట్లో నిజం అయితే మాత్రం చాలా తక్కువగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ హత్యకు నిఖిల్ తిరుపతిలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. దుర్గా సముద్రంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఈ నెల 11న రాత్రి గంజాయి కొడుతున్న 3 మైనర్లకు స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం మైనర్లను పోలీసులు వదిలిపెట్టారు. అయితే ఆ 3 మైనర్లు 15 మంది స్నేహితులతో కలిసి స్థానికులపై దాడి చేసి వారి ఇళ్లను ధ్వంసం చేశారు. గత రాత్రి రాళ్లు, కర్రలు, రాడ్లతో ఇళ్లపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు మంజుల, దొరసాని, గాయత్రిలు ఫిర్యాదు చేశారు. రైట్ గా ఇటు తిరుపతిలో అయితే గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలంలో దుర్గ సముద్రంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే 15 మంది దాకా గంజాయి సేవించి అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా గత 11వ తేదీ రాత్రి జరిగినట్టు కూడా పోలీసులు సమాచారం అందిస్తారు. అయితే ఎవరైతే గంజాయి మొత్తం అక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఆ పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని దేహశుద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గంజాయి అలవాటు పెట్టిన ఈ పిల్లలు చాలా వరకు కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇక గంజాయి బ్యాచ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమైనారు. ఇటువంటి చర్యలకు ఎవరికైనా పాల్పడితే వారికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికీ హెచ్చరికలు దాఖలు చేశారు. మరోపక్క ఎక్కడైతే గంజాయి బ్యాచ్ ఉంటుందో ఎక్కడెక్కడ గంజాయి చేసే ముఠాలంటే వాళ్ళందరినీ కూడా డ్రోన్ కెమెరాల దగ్గర ఎక్కడికైనా పసిగెట్టి వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా మనం చూసిన దృశ్యాలు కూడా చూస్తే అక్కడ ఉన్న ఎవరైతే గంజాయి సేవించి గంజాయి భక్తులు అక్కడ ఉన్న అల్లరి మోకలందరినీ కూడా పోలీసు అక్కడ చేరుకొని దేవశుద్ధి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ పోలీసులకు తరలించి కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.